హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి ఛానల్. ఈరోజైతే మనం మష్రూమ్ తోటి మంచి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలనో ఈరోజైతే చూద్దాం. మనము రెస్టారెంట్కి వెళ్ళనవసరం లేకుండా ఎప్పుడు చేసుకున్న మంచి గ్రేవీతో చాలా టేస్టీగా వచ్చే కర్రీని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా మంచి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. గ్రేవీ కర్రీలకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాను. తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు వేసేసి ఇలా ఆనియన్స్ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి వేగేలోపు దీనికి మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనం చిక్కటి గ్రేవీ కర్రీని అయితే తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇదిగోండి, ఇంకా ఇవి వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చెక్క, లవంగ, యాలక వేసి కొన్ని జీడిపప్పు పలుకులు, కొద్దిగా కొబ్బరి, తర్వాత 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునే లోపు ఈ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన 1 టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా బాగా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా పచ్చివాసన అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై కావాలి, అంటే పచ్చివాసన అనేది పోవాలన్నమాట. 1 నిమిషం అలానే వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ వేయించుకున్నామంటే మాడకుండా పచ్చివాసన అనేది పోతుంది. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనమైతే మసాలాలన్నీ వేసేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేసేయాలన్నమాట, మూత పెట్టేసి. ఒక నిమిషం లేదా 2 నిమిషాలు వదిలేసినామంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, పచ్చివాసన అనేది పోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం మష్రూమ్స్ను 200 గ్రామ్స్ తీసుకున్నా నేను. ఇలా మష్రూమ్స్ అంతా వేసుకొని ఈ మసాలాలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మసాలా అంతా ఈ మష్రూమ్స్కు బాగా పట్టాలన్నమాట. మష్రూమ్స్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు అయితే నీళ్లు పోయలేదు, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆ వాటర్ అంతా వచ్చేసి చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకోవాలి. మనకు ఎలా గ్రేవీ తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేదంటే మనకి ఇంకా కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోవాలి. ఇది చపాతీలకైనా, రైస్ లేకైనా, రోటీస్ లేకైనా సూపర్గా ఉండే మష్రూమ్ కర్రీ. ఇంకా ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. అంటే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ మష్రూమ్స్ వేసినాం కదా, అవన్నీ బాగా మగ్గాలన్నమాట. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినామంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకున్నామంటే కింద ఎక్కడ అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మష్రూమ్స్ ఒక 15 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే కొత్తిమీర వేసేసేయండి. ఇలా వేసి కలిపేసినామంటే ఇంకా వేడివేడిగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలేకైనా, రోటీలేకైనా, పుల్కలేకైనా, తర్వాత బిర్యానీ లేకైనా, పులావ్ లేకైనా, రైస్ లేకైనా, వేటి లేకైనా మంచి కాంబినేషన్గా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది కదా. మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట.
దీన్ని ఇంకా మీ ఇష్టం అండి, దేంట్లోకైనా తినేసేయచ్చు అనమాట. సూపర్ కాంబినేషను. ఇంకా ఈసారి అయితే మీరు చేసేటప్పుడు ఒకసారి నేను చెప్పినట్లుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి టిప్స్ వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.